గుడ్ మార్నింగ్ అండి. టైం 6:30 అవుతుంది. ఇలా సండే, ఇలా కారోబార్ అంత ఉండదు. ఫిర్బీ ఎంత అయితే అంత చేయడానికి ట్రై చేద్దాము. ఇక నిన్నటి డే కూడా మంచిగానే ఉండే. 16 గంటలు పని చేయాల్సి వచ్చింది. కాకపోతే ముందట్లాగా అయితే లేవు ఈజీగా కారోబార్లు. చలో ఈ వీడియో అయితే నుంచి కంటిన్యూ చేద్దాం. 8 అవుతుంది టైము. 6:30కే స్టార్ట్ చేసిన. చెప్పినా కదా సండే కొంచెం డౌనే ఉంటుంది మార్కెట్, అన్నీ బంద్ ఉంటాయి కదా. అట్లా ఈ టైంలో బుకింగ్స్ అంత ఉండయి. ఇప్పుడైతే సింధి కాలనీ పోతున్నాను. ఆడికి పోయి కొంచెం ఛాయ్ తాగుదాము. ఇక తర్వాత ఆడనే ఆలోచిద్దాం బుకింగ్స్ కోసం. సండే ఛాయ్ తాగడానికి వస్తే మన రాజ్ కుమార్ అన్న కలిసిండు సింధి కాలనీలో. కుక్కుడుపల్లిలో ఉంటాడంట. మాట్లాడినాం, ఛాయ్ తాగినాం. ఇక మళ్ళీ పోతున్నాను. అన్నని ఆటో నడిపిస్తాడు, అన్నని డ్రాప్ చేసేస్తాను. హాయ్ చెప్పన్నా. హాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఛాయ్ తాగినాను, రిటర్న్ పోతున్నా. ఇక రిజర్వ్లోకి వచ్చింది. నిన్న పొద్దంతా తిరిగినా కదా, డీజిల్ పోపించలేదు. అటు తాడబందికి పోయి డీజిల్ పోపించి అక్కడనే వెయిట్ చేస్తాను. మన సబ్స్క్రైబర్ కూడా కలిసిండు, రాజ్ కుమార్ అన్న. కలిసి ఛాయ్ తాగినాము. వీడియో కూడా తీసినాను, పెడతాను. అందులో మంచిగా అనిపించింది. రాజ్ కుమార్ అన్న కలిసిండు. తాడబందికి పోను, ముందటిన సిగ్నల్ దగ్గర, ప్యారడైజ్ సిగ్నల్ దగ్గర ఉందిగా, ఈయన ఓపించేస్తాను. నేను అది సైనిక్పురి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఆ ముందట పోతున్నా డెలివరీకి. యాక్చువల్లీ ఇది ప్రైవేట్ కిరాయి, వేరే వాళ్ళది. ఇక అందుకే కిరాయి షూట్ చేస్తలేను. ఈ కిరాయిలోనే నాకు సాయంత్రం వరకు అయిపోతుంది. ఆల్రెడీ ఇంత అవుతుంది టైము. మళ్ళీ అక్కడ నుంచి లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వాలన్నట్టు. ఇక అందుకే షూట్ చేస్తలేను. ఇక రేపే డైరెక్ట్ మండే కంటిన్యూ చేస్తా వీడియోని. ఇక అలా ఇది ప్రైవేట్ దానికి అయిపోయింది అన్నట్టు. చలో మళ్ళా మండే కలుసుకుందాం. హలో అండి, నేను వచ్చేసిన. కాకపోతే ఇవాళ సోమవారం కాదు, మండే కాదు, ఇవాళ ట్యూస్డే. సోమవారం కూడా నేను షూట్ చేయలేదు వీడియో. ఇక ఇవాళ కూడా షూట్గా. యాక్చువల్లీ నిన్న కూడా సండే ప్రైవేట్ పోయినా, మండే కూడా. ఇవాళ మంగళవారము. ఇవాళ కూడా ప్రైవేటే పోతున్నాను. ఏడిపోతున్నాను ఏం కథ ఇక ముందట వీడియోలో చెప్తాను అన్ని డీటెయిల్స్గా. చలో వీడియో ఈ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇక మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఇంతకుముందు కన్ఫర్మ్ కాలేదు, అందుకే చెప్పలేదు. ఇప్పుడేమో కన్ఫర్మ్ అయింది. పోతున్నా పికప్కి. మన పార్క్ లైన్ నుంచి కంప్యూటర్ సామాన్లు ఉంటాయి, అవి తీసుకొని ఫ్లిప్కార్ట్కి వెళ్ళాలన్నాడు. వచ్చేసినాను. ప్యారడైజ్ చౌరస్తా ముందట ఉన్నది. పోయి ఇక లోడ్ చేసుకుందాం. ఇది మన లోడింగ్ పాయింట్. అన్ని కంప్యూటర్ దుకాణాలు కనిపిస్తున్నాయి వెనకాల. ఇది మన లోడ్ కవర్ వేసేసిన వర్షం పడుతుందని. మనం వచ్చేసినాము గుడ్లపోచంపల్లి ఏరియాకి. ఫ్లిప్కార్ట్ డెలివరీ, ఫ్లిప్కార్ట్ కదా, ఫ్లిప్కార్ట్ డెలివరీ. ఫ్లిప్కార్ట్కి అయితే వచ్చేసినాము వేర్ హౌస్ దగ్గరికి. పేపర్లు సబ్మిట్ చేసి వచ్చిన. ఇక వాళ్ళు ఫోన్ చేస్తారు, వెయిట్ చేయాలి ఫోన్ కాల్ కోసం. ఫోన్ రాగానే లోపలికి వెళ్ళిపోవాలి. పొద్దున వస్తే సాయంత్రం 4 అవుతుంది. ఈయన్నే ఫ్లిప్కార్ట్ దగ్గరనే వెయిట్ చేస్తున్నా. ఇక తీసుకోము, క్యాన్సిల్ అయింది, జాగలేదు మా దగ్గర, తీసుకుపోరు అని చెప్తున్నాడు. ఇంతసేపు లీగ పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇలా మంగళవారము. ఇవాళ డే కూడా క్లోజ్ అయిపోయింది. రేపు పొద్దున కలుద్దాము. ఇవాళ కూడా ఖాళీ ప్రైవేటే చేసినాను. టైము 8:40 అవుతుంది. ఇవాళ బుధవారం. ఇవాళ కూడా ప్రైవేట్కే పోతున్నాను. ఇవాళ ఇది జల్దీ అయిపోతే మళ్ళీ ఆన్లైన్ తీసుకుంటారు. లేకపోతే ఇవాళ కూడా బుకింగ్ అపాయింట్మెంట్ డెలివరీ అన్నట్టు. అపాయింట్మెంట్ డెలివరీ అంటే పొద్దున పోతే సాయంత్రం వరకు ఆన్నే అయిపోతుంది. అందుకే వీడియోస్ వస్తలేవు. ఆన్నే పొద్దుంతా కూర్చుంటాను. ఏం వీడియో తీస్తాం ఇంకా.
అపాయింట్మెంట్ డెలివరీలు అంటే అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆఫర్లు ఉన్నాయి కదా, వీళ్ళే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వీళ్ళందరి అయితే వీళ్ళకి చాలా మీటర్లు పోతున్నాయి అన్నట్టు. వీళ్ళంతా ఏంటంటే అపాయింట్మెంట్ మీదనే డెలివరీ తీసుకుంటారు. మన నంబర్ వచ్చే వరకు చేసే వరకు సాయంత్రం అయిపోతుంది ఆడనే కూర్చొని. ఇక అందుకనే పొద్దుంతా ఒకటేసారి మాట్లాడేసుకుంటాం అన్నట్టు. ఫుల్ డే బుకింగ్ టైప్ అట్లా మాట్లాడేసుకుంటాం. చలో నేనైతే ప్యారడైస్ కాడికి వచ్చేసినాను. ముందట ఉన్నది ప్యారడైస్ సిగ్నల్. వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఇవన్నీ కంప్యూటర్ షాప్లే, బంద్ ఉన్నాయి. 10 తర్వాతనే ఓపెన్ అవుతాయి అన్నీ. మనం ఇంట్లోకి పోవాలి. ఇవన్నీ కూడా కంప్యూటర్ షాప్లే. చాలా లోడ్ చేసుకున్నాం. ఇది మన లోడు. మళ్ళీ వచ్చేసినాం ఫ్లిప్కార్ట్కి. మళ్ళీ ఎంత టైం అయితే చూడాలి కదా. టైం 12 అవుతుంది. ఇప్పుడు పిలిచిర్రు మనల్ని, చూస్తున్నారా? ఇక లోపలికైతే పోదాం. పిలిచుడే గొప్ప విషయం. అన్లోడ్ ఎంతసేపటికైతే చూడాలి. నిన్నైతే రిటర్నే పంపించేసారు. చలో పోయి ఇది ఖాళీ అయితే చేసుకుందాం. ఏమైనా లంచ్ వాషింగ్ సెంటర్కి వచ్చినాను. ఎప్పటి వరకు అయితే చూడాలి. 2:30 అవుతున్నది మన నంబర్ వచ్చేవరకు. ఇక ఈ బండి కూడా లైన్లో ఉన్నది. ఇక దాని తర్వాత నా బండి ఉందనుకుంటా, లేకపోతే కారోళ్ళు వస్తే కారోళ్ళని ముందు పెట్టించేస్తున్నారు. మన నంబర్ జల్దీ వచ్చేసింది. లక్కీలీ జిహెచ్ఎంసీ బండి ముందట ఉండే, అది టైం పడుతుందని ఇక మన బండి పెట్టించేయండి. ఆ బండి వాషింగ్ స్టార్ట్ అయిపోయింది. లోపల ఖాళీ ఏరుకొట్టిస్తున్నా. ఇదే వాషింగ్ సెంటరు. ఈడనే వాషింగ్ చేయించుకొని జస్ట్ యూటర్న్ చేసుకొని ఇటు మరేనా వర్షం పడుతున్నది. చూస్తున్నారా చినుకులు? వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇట్లున్నది బండి వాషింగ్ చేసినాక. చలో వెనకాల కవర్లు ఉన్నాయి, వాటిని తీసి ముందట వేసేద్దాం. ఈ కవర్లని ముందట సెట్ చేసేసుకోవాలి. నేను మా పార్కింగ్ దగ్గరికి వచ్చేసిన. ఇక వాషింగ్ అయిపోయింది. పార్కింగ్లో బండి పెట్టి ఇంటికి పోయి ఇక రేపటి కోసం అరేంజ్మెంట్లు చేసుకోవాలి, పూజ కోసం. చలో బండి అయితే పెట్టేద్దాం. హ్యాపీ దసరా. ఫైనల్లీ మన పూజ కంప్లీట్ అయిపోయింది. ఈ మన యాక్టివా.